జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పసుపు రైతుల ఉద్యమం ఉధృతం కాబోతోంది. ఎందుకంటే పసుపు బోర్డు వచ్చినప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమకేం చేయట్లేదు. గతంలో కనీస మద్దతు ధర 20,000 పైన ఉంటుండే. స్టాక్ మార్కెట్ తరహాలో తమకు రోజు రోజుకు రేటు పెరిగింది, కానీ ఇప్పుడు 8,000కు పడిపోయిందంటూ రైతన్నులు పసుపు రైతులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ రేపు చలో మెట్పల్లికి పిలుపునిచ్చారు. పెద్ద సంఖ్యలో రైతులు ఇటు వ్యవసాయ మార్కెట్ నుంచి అలాగే పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు ఆర్డీఓ ఆఫీస్ వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించబోతున్నారు. మరి ఏం జరగబోతుంది? రైతులను ముందస్తు అరెస్ట్ చేస్తారా? ఇది కొనసాగుతుందా అనేది మనకు తెలియాల్సి ఉండగా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా రైతులందరినీ గ్యాదర్ చేసే క్రమంలో పసుపు రైతుల ఐక్యవేదిక రైతు సంఘం ఐక్యవేదిక అయితే సిద్ధంగా ఉన్నారు. మరొక వార్త, ఇవాళ జిల్లా కలెక్టరేట్కు వృద్ధులు క్యూ కట్టారు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం అయోధ్య గ్రామానికి చెందినటువంటి ఒక వృద్ధురాలు 15 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి ఆమె తన కొడుకు బలవంతంగా లాక్కపోయి తనకు చాత కాకపోయినప్పటికీ కూడా తనను లాక్కెళ్ళి మరీ సంతకం పెట్టించుకున్నాడు. తనకు న్యాయం చేయాలి, తనను కనీసము సాకట్లేదంటూ ఆమె ఇవాళ కలెక్టర్ని ఆశ్రయించారు. మరోవైపు వెలగటూరు మండలం వెలగటూరు మండలంలో ఉన్నటువంటి స్తమపల్లి గ్రామంకు చెందినటువంటి మరొక మహిళా వృద్ధురాలు ఇవాళ ఇటే కలెక్టరేట్ని ఆశ్రయించి తన 3 ఎకరాల భూమి ఉండగా ఇప్పటికే ఎకరం కొడుకు అందించాను, మరొక 2 ఎకరాల కోసం తనను ఇంట్లోంచి గింటేశారంటూ ఆమె మరోసారి ఇవాళ కలెక్టర్ని ఆశ్రయించారు. 8 నెలలుగా తిరుగుతున్నా ఎవరు పట్టించుకోవట్లేదంటూ ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి, తీవ్రంగా రోధించిన పరిస్థితి. ఇప్పటికైనా మరి అధికారులు స్పందించి న్యాయం చేస్తారా చూడాలి.